హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 పృథ్వీ అఫీషియల్గా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసాడు. 13th వీక్లో డబుల్ ఎలిమినేషన్ భాగంగా టేస్టీ తేజ అండ్ పృథ్వీరాజ్ శెట్టి ఇద్దరు బయటకు వచ్చారు. అయితే నాగ్ సార్ స్టేజ్ మీద నాగ్ సార్తో హౌస్మేట్స్తో మాట్లాడినాక బిగ్ బాస్ బజ్లో అర్జున్ అంబటితో ఇంటర్వ్యూకి వచ్చాడు పృథ్వీ. తన అభిప్రాయాన్ని ఇంకా తన అనుభవాలను అయితే పంచుకున్నాడు. అయితే అంబటి అర్జున్ వెల్కమ్ యాంగ్రీ మ్యాన్ టు మై షో అని అయితే వెల్కమ్ చెప్పాడు. అయితే నిన్ను క్వశ్చన్స్ అడుగుతాను అని అర్జున్ అయితే అడగా, స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ అడుగుతాను, నువ్వు దానికి ఆన్సర్స్ ఇవ్వాలి, నువ్వు నీ ఎలిమినేషన్ గురించి ఏమనుకుంటున్నావు అని అడిగాడు. అయితే నేను ఆడియన్స్ నన్ను 13 వీక్స్ సేవ్ చేశారు, అయితే నేను ఆడియన్స్కి కనెక్ట్ అయిపోయాను అనుకున్నాను, కానీ ఇక నేను ఎలిమినేట్ అయిపోయాను అని అయితే అవినాష్ టికెట్ టు ఫినాలే కావడం వల్ల నేను ఎలిమినేట్ అయిపోయాను, లేకపోతే అవినాష్ ఎలిమినేట్ అయిపోయేటో టికెట్ టు ఫినాలే గెలవకపోతే అంటే అంబటి అర్జున్ అన్నాడు, నువ్వు నీ గేమ్ ప్రాపర్గా ఆడితే నువ్వు టాప్ 5లో తప్పకుండేటోడివి, కానీ నువ్వు నీ అరోగెంట్ బిహేవియర్తో నువ్వు బయటకు వచ్చేసావు, నువ్వు గ్రూప్ గేమ్ ఆడావు కాబట్టి ఆడియన్స్ నిన్ను బయటకు తీసుకొచ్చారు అని అయితే చెప్తాడు అంబటి అర్జున్. మేము గ్రూప్ గేమ్ ఆడలేదు, మేము గ్రూప్ డిస్కషన్స్ చేసుకున్నాము అని పృథ్వీ చెప్తాడు. మీరు దాన్ని గ్రూప్ గేమ్ అంటున్నారంటే ఆడియన్స్ కూడా దాన్ని గ్రూప్ గేమ్ అని అనుకున్నారు అని అయితే చెప్పాడు. అయితే పృథ్వీ సోనియా గురించి అడగగా, మేము ఫస్ట్ 4 వీక్స్ బాగా క్లోజ్గా కనెక్ట్ అయిపోయాం, షీఈ్ లైక్ మై సిస్టర్ అనగానే అంబటి అర్జున్ అయితే ఒక నవ్వు నవ్వాడు. తర్వాత నిఖిల్ గురించి అడిగాడు అర్జున్. నిఖిల్ స్ట్రెంగ్త్ నా బిగ్ బాస్ హౌస్లో నన్ను చాలాసార్లు హెల్ప్ చేశాడు. నిఖిల్ బిగ్ బాస్ హౌస్లో మేము మంచి ఫ్రెండ్షిప్ ఉంది మా ఇద్దరికి అని చెప్పాడు. బట్ మేము ఎప్పుడు కాంప్రమైజ్ కాలేదు గేమ్లో, మేము శత్రువుల్లాగానే పోరాడడం. ఒక గేమ్ వస్తే మేము చాలాసార్లు కొట్లాడుకున్నాం, కానీ అది టాస్క్ వర్కే, అయితే మేము తర్వాత ఫ్రెండ్స్ లాగా అయ్యాము. అయితే అర్జున్ అన్నాడు, నువ్వు ఒకవేళ నిఖిల్కి నిజంగా గేమ్ కాకుండా హౌస్లో కూడా నిఖిల్కి అగేన్స్ట్గా ఫైట్ చేసి ఉంటే నువ్వు తప్పకుండా టాప్ 2 టాప్ 3లో ఉండేటోడివి, నువ్వు నిఖిల్తో ఫ్రెండ్షిప్ చేసుడే నీకు ఇంత ప్రాబ్లం వచ్చింది అని అయితే అర్జున్ చెప్పాడు. పృథ్వీరాజ్ అన్నాడు, నో ప్రాబ్లం, నాకు ఆ జీవితకాలం ఫ్రెండ్ అయినా నా లైఫ్ లాంగ్ ఫ్రెండ్గా ఉంటాడు, నిఖిల్కి నాకు చాలా స్ట్రాంగ్ బాండ్ అయితే ఏర్పడ్డది, ఇది మా త్రూ అవుట్ మై లైఫ్ ఇలాగే కంటిన్యూ అవుతుంది అని పృథ్వీరాజ్ చెప్పాడు. అంబటి అర్జున్ యష్మి గురించి అడగగా, యష్మి మంచి అమ్మాయి, కానీ తను ఏంటంటే తన నోటికి గేమ్ కొరకు ఏదైనా చేస్తుంది, తన నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడుతుంది, తను ఆ మాటలు అంటది నేను అనలేదంటది అని అయితే పృథ్వీరాజ్ అంటాడు. అర్జున్ ప్రేరణ గురించి అడగా, ప్రేరణ కూడా తను చాలా కన్నింగ్ గర్ల్, ఆమె ఒక ఫ్లిప్పరు, ఒక మాట అంటది తర్వాత నేను అనలేనంట, అది చాలా ఇష్టం వచ్చినట్టు మాటలు చేంజ్ చేస్తుంది ప్రేరణ అని అయితే ప్రేరణ గురించి అయితే షాకింగ్ కామెంట్స్ చేశాడు పృథ్వీరాజ్. అయితే అవినాష్ అండ్ రోహిణి గురించి అడగగా అంబటి అర్జున్ అన్నాడు, నువ్వు అవినాష్ని రోహిణిని కమేడియన్స్, వాళ్ళు ఏం చేయగలుగుతారు, వాళ్ళకైతే అర్హతే లేదు టాప్ 5లో రావడానికి అన్నావు కదా, మరి అట్లా అన్నందుకు రోహిణి అయితే నీపై గెలిచి మెగా చీఫ్ అయింది, అవినాష్ అయితే నీపై గెలిచి టికెట్ టు ఫినాలే తెచ్చుకున్నాడు కదా, మరి దాన్ని ఏమంటావు అంటే వాళ్ళు నేను అప్పుడు అలా అనుకున్నాను కానీ వాళ్ళు విన్నర్స్ అయ్యారు, అది వాళ్ళ క్యాపబిలిటీ బట్టి వాళ్ళు నేను వాళ్ళని అయితే అప్రిషియేట్ చేస్తున్నా, రోహిణి అవినాష్ని నేను వాళ్ళ గురించి అయితే రాంగ్ వర్డ్స్ వాడాను, అది నా మిస్టేక్ అని అయితే పృథ్వీ తన మిస్టేక్ని ఒప్పుకున్నాడు. అవినాష్ని రోహిణిని అయితే మస్తు మెచ్చుకున్నాడు పృథ్వీ. తర్వాత నబీల్ గురించి అడగా, నబీల్ మీ గ్రూపా, మరి ఏ గ్రూప్ అని అడిగితే నబీల్ మా గ్రూపే అంటే, నువ్వు నబీల్ని మీరు నలుగురు యష్మి ప్రేరణ నువ్వు నిఖిల్ తప్ప నబీల్ని మీ గ్రూప్లో లీస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు, మీ గ్రూప్లో ఎన్నడు కలుపుకున్నారు. నబీల్ గేమ్ గురించి అడిగితే నబీల్ అయితే స్టార్టింగ్లో చాలా బాగా ఆడేటోడు, ఒక 2-3 వీక్స్ చాలా మంచిగా ఉండే నబీల్ గేమ్ ప్లే, వైల్డ్ కార్డ్స్ వచ్చిన అందరు నబీల్ని ప్రేజ్ చేస్తుంటే నేను నా గేమ్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నాను, కానీ ఎందుకో నబీల్ వైల్డ్ కార్డ్స్ వచ్చినాక కొంచెం స్లో అయిపోయాడు, అసలు నబీల్ గేమ్ టాస్క్లు కూడా పడలేదు కాబట్టి ఇక నబీల్ కొంచెం స్లో అయ్యాడు, నబీల్ గేమ్ కూడా ఇప్పుడు కనపడతలేదు అని అయితే పృథ్వీరాజ్ అన్నాడు. తర్వాత నువ్వు ఎందుకు ఇంత రూడ్గా ఉంటావు, యాంగ్రీగా ఉంటావు హౌస్లో అంటే, నాకు ఇష్టం లేని వాళ్ళతో నేను అలాగే ఉంటాను, ఇంకా నేను బయట అయితే నాకు ఇష్టం లేని వాళ్ళతో అస్సలు మాట్లాడాలి, ఇంకా వాళ్ళని డైరెక్ట్గా అంటాను, ఇది బిగ్ బాస్ హౌస్ కాబట్టి నేను చాలా పొలైట్గా ఇంకా చాలా కూల్గా ఉండి అదంతా నా ఎమోషన్స్ని అయితే చాలా కంట్రోల్ చేసుకున్నాను అని అయితే పృథ్వీరాజ్ అంటాడు.
అయితే అర్జున్ అంటాడు, నువ్వు ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటేనే ఇలా ఉన్నావు, నీ యారోగెంట్ బిహేవియర్, నీ అగ్రెసివ్ నేచర్ వల్ల అయితే చాలామంది హౌస్లో సఫర్ అయ్యారు అని అయితే అంబటి అర్జున్ బల్లగుద్ది చెప్పాడు పృథ్వీకి. అయితే పృథ్వీ తను ఇంత రాంగ్గా పోయిందా అని ఆలోచించి కొంచెం కాసేపు ఫీల్ అయ్యాడు. అయితే నువ్వు టాప్ 5లో ఎవరిని పెట్టదలుచుకున్నావు అని అంబటి అర్జున్ అడగా, టాప్ 5లో నిఖిల్, ప్రేరణ, నబీల్, విష్ణుప్రియ, అవినాష్ అండ్ గౌతమ్ అని చెప్పాడు. అయితే నువ్వు గౌతమ్ గురించి నువ్వు చాలా ఫైట్స్ పెట్టుకున్నావు కదా గౌతమ్ గురించి. అంటే నేను అందరు గౌతమ్ని ప్రేజ్ చేస్తుంటే నాకు చాలా బాధ అనిపించేది. ఈయన వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాగా వచ్చాడు, ఏం చేశాడు ఈయనకి, మేము ఇన్ని రోజుల నుంచి గేమ్స్ ఆడాము, ఏం చేయకుండానే గౌతమ్కి ఎందుకు అంత ఇంపార్టెన్స్ వస్తుంది అని నేను చాలా బాధపడి నేనైతే గౌతమ్తో చాలానే డైరెక్ట్ ఫైట్స్ పెట్టుకున్నాను. నాకెందుకో గౌతమ్ చాలా కన్నింగ్ అనిపిస్తుంది. తను బయట గేమ్ చూసి వచ్చి ఇప్పుడు అలాగే ఎవరెవరిని ఎలా హ్యాండిల్ చేయాలని బాగా నేర్చుకొని వచ్చాడు గౌతమ్. నాకెందుకో గౌతమ్ చాలా కన్నింగ్, ఇంకా ఫేక్ అనిపిస్తుంది. నాకు గౌతమ్ మీద అసలు మంచి ఒపీనియనే లేదు. నేను అందుకనే గౌతమ్ని టాప్ 5లో కూడా పెట్టలేదు. నిఖిల్, ప్రేరణ, నబీలు, విష్ణుప్రియ, అవినాష్ తర్వాతే నేను గౌతమ్ని పెట్టాను అని అయితే పృథ్వీరాజ్ చెప్పాడు. అయితే అంబటి అర్జున్ అయితే నువ్వు నీ లైఫ్లో కూడా నువ్వు బాగుపడాలంటే నువ్వు కొంచెం నీ అగ్రెసివ్ నేచర్, నీ కోపం, నీ ఆరోగెన్స్ని తగ్గించుకోవాలని అయితే ఒక మంచి సలహా ఇచ్చాడు పృథ్వీరాజ్కి.